నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట టీడీపీ మండల అధ్యక్షులు ఏకులు పవన్ రెడ్డి జన్మదిన వేడుకలు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పవన్ రెడ్డితో భారీ కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పుష్పగుచ్చం అందజేసి శాలువాలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా పవన్ రెడ్డి మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా అభిమానం చాటుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున రుణపడి ఉంటానని చెప్పారు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి నాయకత్వంలో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడమే తన లక్ష్యమని పవన్ రెడ్డి అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. అనంతరం కూటమి నాయకులు మాట్లాడుతూ పవన్ రెడ్డి నిరంతరం పార్టీ అభివృద్ధికి, కార్యకర్తల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్నారని కొనియాడారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిష్ఠించాలని కూటమి నాయకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రావాలి. మీరు వచ్చే వరకు మళ్ళా చక్కగా స్టార్ట్ చేద్దాం. ఈ వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక ముందున్న నా శ్రేయోభిలాషులకి, నా మిత్రులకి, నా అన్నదమ్ములకి, ఇంత ఘనంగా నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ ముందుగా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఎక్కడో చిన్న చిన్న కాంట్రాక్ట్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న నన్ను ఏదో నా పుట్టిన ఊరు కదా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర నేను 15 సంవత్సరాలుగా పనిచేసుకుంటూ నా జీవనం గడుపుకుంటూ ఉన్నాను. ఏదో నా వంతు ఉడతాబత్తి సాయం చేద్దామని చెప్పి నేను ఎలక్షన్లకు ముందు ఇక్కడికి రావడం జరిగింది. ఆ ఎలక్షన్లలో కష్టపడి వాళ్ళు ఘన విజయంతో, మీ అందరి ఆశీర్వాదంతో వాళ్ళు బంపర్ మెజారిటీతో విజయం సాధించడం జరిగింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గాను, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మన కోవూరు శాసనసభ్యురాలుగాను ఎంతో మెజారిటీతో ఘన విజయం సాధించడం మీ అందరికీ తెలిసిన విషయమే. తర్వాత నన్ను నమ్మి ఈ పవన్ యొక్క డెడికేషన్ బాగుంటుంది పనుల దగ్గర అనే ఒక చిన్న ఇదితో నన్ను నమ్మి వేమిరెడ్డి దంపతులు ఇద్దరు ఆశీర్వదించి నన్ను ఈ ఇందుకూరుపేట మండల కన్వీనర్గా నిలబెట్టినందుకు ముందుగా వారికి పాదాభివందనం చేసుకుంటున్నాను. వారు నా యందు ఉంచిన విశ్వాసాన్ని కొంచెం కూడా తగ్గించుకోకుండా ఈ తెలుగుదేశం పార్టీని ఎంతో బలోపేతం చేసే దిశగా వెళ్తూ వారికి నా ఆజన్మాంతం విధేయుడుగా ఉంటానని చెప్పి మీ అందరి ముందు నేను మాటిస్తున్నాను. ఇకపోతే మన మండలంలో నేను వచ్చిన ఈ సంవత్సరం రోజుల్లోనే నాకు ఇంత దగ్గరైనా నేను అనుకుంటా ఉండేవాడిని, నేను మా అమ్మ నాన్నలకి ఇద్దరమే, నేను మా అక్క, నాకు అన్నదమ్ముల్ని లేకుండా చేసిందే మా అమ్మ మా నాన్న అని చాలా బాధపడతా ఉండేవాడిని. ఈరోజు నా దేవుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నా తల్లి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు నాకు ఆశేష కుటుంబాన్ని, ఎంతో మంది అన్నదమ్ముల్ని, ఎంతో మంది అక్కచెల్లెల్ని ఇచ్చి నా కుటుంబాన్ని ఇంత పెద్దదిగా చేశారు. దానికి వారికి నేను ఇక్కడి నుంచే నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇకపోతే మీ అందరికీ ఒకే మాట చెప్తున్నాను, ఎక్కువ సమయం తీసుకోను. నేను వేమిరెడ్డి దంపతుల
దీవెనలతో మన మండలంలో ఉన్నంత వరకు ఏ నిమిషము కూడా వృధా చేయకుండా మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా అక్కడికి ఆ ప్రాబ్లం తీర్చడానికి నేను అక్కడ 24 గంటలు నిలబడి ఉంటానని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరొక్కసారి నన్ను దీవించడానికి వివిధ మండలాల నుంచి వచ్చిన పెద్దలు, కొడవలూరు మండలాధ్యక్షులు నాప వెంకటేశ్వర నాయుడు అన్నకి, మరియు మా కోవూరు మండలాధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి గారికి, అలాగే ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మల్లారెడ్డి అన్నకి పేరు పేరున, ఎవరైనా పేర్లు మర్చిపోయి ఉంటే క్షమించండి. ఇన్ని పేర్లు చెప్పాలంటే, మీ అందరి పేర్లు చెప్పాలంటే చాలా సమయం తీసుకుంటుంది. ఇప్పటికే సమయాభావం అయింది. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి నన్ను ఆశీర్వదించేదానికి ఇక్కడికి వచ్చిన నా సోదరి అందరికీ నేను శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటూ మీ నమ్మకాన్ని ఎప్పుడూ ఒమ్ము చేయని మండలాధ్యక్షులుగా నేను ఉండిపోతానని తెలియజేసుకుంటూ హార్డ్ కోర్ మిసైల్స్ ఫర్ విపిఆర్, హార్డ్ కోర్ మిసైల్స్ ఫర్ విపిఆర్, కేవలం విపిఆర్ కోసం మిసైల్స్ తయారు చేయడం ఈ టీం లక్ష్యం. హరి మధు విజయ్ గారు కొన్ని వేల మంది విజయ్లు, హరిలు, మధులు విపిఆర్ కుటుంబం కోసం నిలబడతారు, లేస్తారని మరొకసారి తెలియజేసుకుంటూ, అతి తక్కువ సమయంలో ఇంతమంది అభిమానుల యొక్క గుండెల్లో ఈ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దంపతుల ఆశీర్వాదంతో మీలో ఉన్నాడు అంటే, ఇటువంటి నాయకుడు భవిష్యత్తులో మరింత పురోగతి సాధించి మంచి ఉన్నత శిఖరాల్ని అధిరోహిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తా ఉన్నాం. గుడి దగ్గర సమస్య ఉన్నా, ఏ శ్మశానం దగ్గర సమస్య ఉన్నా, ఏ నాయకుడి దగ్గర సమస్య ఉన్నా నేనున్నాను అంటూ తన శక్తి కొంది అతను సంపాదించుకున్నటువంటి డబ్బుల్లో ఈ రోజు మీకు కొంత ఖర్చు పెడుతున్నాడంటే అది ఆయనకు ఉండేటటువంటి మంచి గుణం. ఇటువంటి మంచి వ్యక్తి యొక్క జన్మదినాన్ని మేమందరం కూడా భాగస్వాములు కావడం చాలా ఆనందంగా ఉంది. కాంట్రాక్టర్ కూడా సైతం పక్కన పెట్టి ఒకే ఒక్క పిలుపుతో వారు ఎంతో చేస్తున్నారు ప్రజల కోసం. నేను శ్రీరాములు వారికి ఓటాభక్తి సాయంగా నా వంతుగా సహాయం చేయాలని చెప్పి ఉద్దేశంతో రాజకీయాల్లోకి రావడం, అతి చేరువలోనే అందరి మనల్ని పొందడం, ఈరోజు మన ఇంకూరుపేట మండల అధ్యక్షుడి స్థాయికి ఎదగడం చాలా గర్వకారణం. సోదరుడు ఏకొల్లు పవన్ రెడ్డి గారికి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు. ఒక పండగ వాతావరణంతో ఆయన ఈరోజు జన్మదిన వేడుకలకు చేసిన ఈ ఇందుకూరుపేట మండల తెలుగుదేశం పార్టీ నాయకులకు, అభిమానులకు, కూటమి నాయకులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, పుట్టినరోజు ఈరోజు 49-50 సంవత్సరాలు రావడం, ఒక విజనున్న నాయకులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యులు, స్థానిక శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి దంపతుల నాయకత్వంలో చిన్నప్పటి నుంచి మాకు పరిచయం అయితే లేదు, కానీ దయచేసి పవన్ మాకు చాలా దగ్గర బంధువు. వాళ్ళ అత్తమ్మని మా మేనమామ కొడుకు చేసుకున్నారు. అందువల్ల ఇటీవల పరిచయం మేము మాట్లాడుకునేటప్పుడు కూడా ఆ సందర్భం వచ్చి మేము బంధువులుగా అవడం జరిగింది. అదేవిధంగా పవన్ ప్రతి గ్రామంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా, పెద్ద నాయకుడు చిన్న నాయకుడు అనే తేడా లేకుండా ప్రతి ఒక్క కార్యకర్తని, ప్రతి ఒక్క నాయకుడిని, సీనియర్ నాయకులు కావచ్చు, కొత్తగా వచ్చిన నాలాంటి నాయకులు కావచ్చు, అందరినీ కూడా సమన్వయం చేసుకొని ఏదైనా కార్యక్రమం ఉంటే ఒక గ్రామంలో ఒకరికో ఇద్దరికో అనేది కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఫోన్లు చేసి మెసేజ్లు పెట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆయన మండలాన్ని హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఏకొల్లు పవన్ కుమార్ రెడ్డి. ఇది పేరు కాదు, ఓ బ్రాండ్.
మండల రాజకీయాల్లో ఓ వైబ్. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి ఆశీస్సులతో, యువనేత దువ్వూరు కళ్యాణ్ రెడ్డి గారి అండదండలతో కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలాధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన సంవత్సర కాలంలోనే అందరివాడిగా మన్ననలు పొంది వీపీఆర్ దంపతుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మండల అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్న శ్రామికుడు పవన్ రెడ్డి నిత్యం ప్రజల్లో ఉంటూ పార్టీ క్యాడర్ కు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ తన ప్రజలకు ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ ముందుకొచ్చే పవన్ రెడ్డికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఈ పరాభవనామ ఉగాది పర్వదినం నుంచి ఎదురులేని నేతగా ఎదగాలని, మండలానికి అండగా నిలవాలని, ఎల్లప్పుడూ పవన్ రెడ్డికి వీపీఆర్ దంపతుల ఆశీస్సులుండాలని, పవన్ రెడ్డి ఎప్పటికీ వీపీఆర్ కుటుంబానికి భక్తుడిగా కొనసాగాలని మనసారా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే పవనన్న. ఇట్లు హెచ్ఎంబి మరియు ఇందుకూరుపేట మండల టీడీపీ కార్యకర్తలు. Hi Nilor, please subscribe to N3 TV.